హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక సింపుల్ నాన్ వెజ్ కర్రీ రెసిపీతో వచ్చేసా. దట్ ఈస్ మటన్ కర్రీ విత్ లివర్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మన ఛానల్లో పోస్ట్ చేసే అన్ని కుకింగ్ వీడియోస్లాని ఈ వీడియోలో కూడా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ మొత్తం చూపించేస్తున్నా. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఇవి కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేస్తున్నా. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే. ఇవి కూడా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొంతసేపు ఫ్రై చేయాలి. మటన్ పీసెస్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ టమాటోస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఉడికించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి మొత్తం. కాసేపు మటన్ పీసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, సాల్ట్, కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం, సాల్ట్ రెండు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా బాగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే దీన్ని ఫ్రై చేయాలి. ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా నూనె కొంచెం పైకి తేలేటప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ అయితే కొంతసేపు దీన్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ చేయాలి. ఇలా అంతా కలుపుతూ కాసేపు ఉడికించిన తర్వాత మూత పెట్టేసుకోవాలి కర్రీ మీద. ఇలా ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా అంతా మిక్స్ చేయాలి మళ్ళీ. అంతే, ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా నాన్ వెజ్ కర్రీస్ కూడా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా.
అంతే, మన క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.